5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 12వ శ్లోకము. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. తాత్పర్యము: నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచరించి బద్ధుడగును. వివరణ: ఇటువంటి కర్మయోగి నిరంతరం కర్మ చేస్తూ ఫలితం మీద అనాసక్తుడయ్యి తన కర్తవ్యం నిర్వహిస్తూ ఉంటాడు. తను ఆ కర్మ చేయవలసి వస్తే చేసి దాని గురించి చింతించకుండా అక్కడితో మరిచిపోతాడు. దీనివల్ల అతనికి మనశ్శాంతి కలుగుతుంది. అది సచ్చిదానంద ప్రాప్తి వలన కలిగే ఆనందం. ఎవరైతే ఇటువంటి స్థితిలో ఉండరో వారు నిరంతరం సంసారం మాయలో చిక్కుకొని అక్కడే భ్రమిస్తూ సచ్చిదానంద పరమాత్మను పొందలేరు. ఆ బంధనాలలో చిక్కుకొని ఉండిపోతారు. ముక్తిని పొందలేరు. 5వ అధ్యాయం 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్నస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. తాత్పర్యము: అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపచేయకయే నవద్వారముల గల శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. వివరణ: కర్మలను చేస్తూ వాటిని మనస్సులోనే వదిలివేయగలగాలి. అంతఃకరణం వశంలో ఉన్న యోగి ఈ దేహంతో కర్మ చేస్తున్నప్పటికీ నవద్వారాలున్న ఈ శరీరంతో చేస్తున్న ప్రతి కర్మ తన వల్ల కాదు, ఈ శరీరం చేస్తుంది, మనస్సు చేస్తుంది అనే భావనతో ఉండి ఆ కర్మను ప్రతిఫలాపేక్ష లేకుండా చేసి భగవద్దర్పణం చేయటం వలన సచ్చిదానంద రూపమైన పరమాత్మని పొంది నిత్యము ఆనందంలో మునిగి ఉంటాడు. పరమాత్మ యొక్క ఇచ్ఛ కోసం పరమాత్మ తానే అయ్యి పరమాత్మతో ఏకమైన అనుభూతి పొందుతాడో అదే కర్మ సన్యాసం అవుతుంది.